వెల్కమ్ టు తెలంగాణ. వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్వి స్టేట్ జాయింట్ సెక్రటరీ. సో ప్రశాంత్ గౌడ్ గారు, ఇదే సభ ప్రియాంక గాంధీ గారితో ఎన్ఎస్సీ కావచ్చు, యూత్ కాంగ్రెస్ భారీ ఎత్తున నిర్వహించింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కావచ్చు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచే మళ్ళీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటంటే నిరుద్యోగులను నిజంగా మోసం చేసిందా? నిజంగా కాదు, 100% ఇలా బీఆర్ఎస్ పార్టీ తరపునకి వెళ్ళి ఇవాళ ఒక పెద్ద సదస్సు పెట్టినాం. ఎందుకు పెట్టినాం తెలుసా? ఇదే ప్రియాంక గాంధీ, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ సభ పెట్టి యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణలో ఉన్న యువత మొత్తం మోసం చేసినారు. ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకొని వదిలేసారు. అదే వాడుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఒకరికి ఎమ్మెల్సీ అవుతారు, ఇంకొకరు ఎమ్మెల్సీ అవుతారు, మంత్రులు అవుతారు, ఇవాళ ముఖ్యమంత్రి కూడా అయినాడు. ఇవాళ ప్రియాంక గాంధీ ఎక్కడికి పోయిందని అడుగుతున్నాం. ఇలా రాహుల్ గాంధీ ఎక్కడ పోయిందని అడుగుతాం. ఇదే బీఆర్ఎస్ వై నుండి ఇక్కడ ఎందుకు సభ పెట్టినాం తెలుసా? ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఇలా యూత్ డిక్లరేషన్ పెట్టి మోసం చేసిండో అదే దగ్గర సభ పెట్టి ఇదే యువకులతోని ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు తొక్కే సభ ఇది. కాబట్టి ఇవాటి నుండి ఇలా ప్రభుత్వాన్ని మెడలు తొక్కుతాము. ప్రభుత్వం పతనం మొదలవుతుంది కాబట్టి సభ ఇక్కడనే పెట్టాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దగ్గర 20,000 నుండి 30,000 మంది యువకులు స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డికి ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని చూపించడానికి. ఇవాళ చూసుకుంటే ఆ పక్కనే PhD డిగ్రీ చదివిన యువకులు కూడా ఈ ఉద్యోగాలు రాక వాళ్ళు చేసిన వ్యాపార కౌంటర్లు, కూరగాయల సెంటర్లు, పూల వ్యాపారం అన్ని పెట్టి చూపించారు. ఇవాళ ప్రియాంక గాంధీకి దమ్ము ఉంటే ఇక్కడ రమ్మని అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినాడు? ఇవాళ వాళ్ళ DGP ఏం చెప్తున్నాడు? 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రం 7,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇవాళ సెకండ్ డిక్లరేషన్ లో ఏమి ఇచ్చినాడు? ఒక సంవత్సరంలోనే 2 లక్షల జాబులు ఇస్తాడు. ఇవాళ 20,000 ఉద్యోగాలు కూడా కనీసం నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు రేవంత్ రెడ్డి. నీకు ఉద్యోగాలు, నీ కుటుంబానికి ఉద్యోగాలు, నీ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మా యువకులకు ఉద్యోగాలు ఏవి? మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏందని ఈ వేదికగా ఇవాళ KTR గారు ప్రశ్నించబోతున్నారు. ఇవాళ వాళ్ళ మోసంని ఇవాళ ఎత్తి చూపించబోతున్నారు. ఇవాళ యువకులు అందరూ కూడా తరలి వచ్చినారు. ఏం పాపం వేశారని యువకులు, ఏం పాపం వేసిన నిరుద్యోగులు? ఎందుకు ఇస్తలేవు నువ్వు? నీ ప్రభుత్వం కోసం, నీ ప్రభుత్వం గద్దె ఎక్కడానికి ఇవాళ ఇదే నిరుద్యోగులు ఊరూరా తిరిగినారు. ఇవాళ తిరిగి నేను గద్దెను ఎక్కించినందుక వాళ్ళని కాలు పెట్టి మెడల మీద పెట్టి తొక్కుతున్నావు. కాబట్టి ఆల్రెడీ శగం మొదలైంది, దిల్సుఖ్ నగర్ లో మొదలైంది, అశోక్ నగర్ లో మొదలైంది, రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈ సభతోని ఈ ప్రభుత్వాన్ని మెడలు దొక్కి రేపు పొద్దున గద్దెని దింపుదామని కూడా తెలియజేసిన సభాముఖంగా.